హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఐపీఎల్ 2026 ఫైనల్ సమరం మళ్ళీ వేటాడేసింది. ఐపీఎల్ టైటిల్ నిలబెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచిన పఠిత బృందం ఫైనల్లో 5 వికెట్లతో గుజరాత్పై ఘన విజయం. రాణించిన ఆర్సీబీ బౌలర్లు విరాట్ కోహ్లీ 75 నాటౌట్. సుదీర్ఘకాలం మనము వేటాడబడ్డాం, ఇకపై వేటగాళ్ళ మారిపోవాలి. ఇది ఆరంభం మాత్రమే. విజయాన్ని వ్యసనంగా మార్చుకొని వరుసగా రెండోసారి టైటిల్ సాధించిన జట్టుగా మనం కూడా నిలవగలం. గతేడాది టోపీని గెలుచుకున్న తర్వాత ఆర్సీబీ డైరెక్టర్ బొబాట్ డ్రెస్సింగ్ రూమ్లో చేసిన వ్యాఖ్యలు ఇది. ఆ సమయంలో విజయంతో చెప్పిన మాటలుగా ఇవి మిగిలిపోలేదు. నాడు జట్టులో కనిపించిన ఆత్మవిశ్వాసం, అద్భుత ప్రదర్శన స్ఫూర్తిగా ఈసారి కూడా బెంగళూరు దూసుకుపోయింది. దాదాపు అదే తరహాలో ప్రణాళికతో సరిగ్గా సంవత్సరం తర్వాత టీం మళ్ళీ ఛాంపియన్గా నిలిచి సత్తా చాటింది. ఒక్క టైటిల్ తాగిపోకుండా తమ ఆఖరిని తీర్చుకుంటూ వరుసగా రెండో టోపీని గెలుచుకొని సగౌరవంగా నిలిచింది. తేదీలు మారడం మినహా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్థానం సరిగ్గా 2025 తరహాలోనే సాగి టైటిల్ వరకు చేరింది. లీగ్ దశలో 9 విజయాలతో అగ్రస్థానం. తొలి క్వాలిఫైర్లో ఏకపక్షం గెలుపుతో ఫైనల్కు, తుది పోరులో కూడా సంపూర్ణ ఆధిపత్యం. డిఫెండింగ్ ఛాంపియన్గా సొంత గడ్డ బెంగళూరులో మళ్ళీ ట్రోఫీని ముద్దాడుతామని గత ఏడాది గర్వంగా చెప్పినా వేరే కారణాలతో అది జరగలేదు. కానీ మళ్ళీ అదే గుజరాత్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికపై విజయానందాన్ని సొంతం చేసుకుంది. పంచమ సీజన్లో తొలిసారి ఈసాల కప్పు నంది అంటూ గర్జించిన జట్టు మరోసారి అదే ధ్వనిని బిగ్గరగా వినిపించింది. నాడు విజేతగా నిలిచిన జట్టులోని 19 మంది ఈసారి కూడా గెలుపులో భాగ్యమై తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఇరు జట్ల మధ్య తొలి క్వాలిఫైర్ పూర్తి ఏకపక్షంగా సాగిన ఈసారి గుజరాత్ టైటాన్స్ కాస్త మెరుగ్గా ఆడింది. అయితే భయపడినట్టు గిల్, సుదర్శన, బట్లర్ వైఫల్యం తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. ఆర్సీబీ బౌలర్లు పదునైన బంతులతో ప్రత్యర్థులను కట్టడి పడేశారు. సరిగ్గా 4 రోజుల క్రితం ఇదే మైదానంలో టైటాన్స్ పోరులో సరిగ్గా 155 పరుగులు చేసి ఆర్సీబీ ఓడగా ఇప్పుడు అసలు పోరులో సీన్స్ రివర్స్ అయింది. ఛేదనలో కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ మెరుపు ఆరంభంతో ఆర్సీబీని విజయానికి బాట పడింది. ఆ తర్వాత కాస్త తడబాటు ఎదురైన దిగ్గజ ఆటగాడు ఛేదనలో తన స్థాయిని చూపిస్తూ దూచుకుపోయిన కోహ్లీ భారీ 6తో విన్నింగ్ షాట్ కొట్టడంతో ఆర్సీబీ బృందంలో సంబరాలు అంబరాలయ్యాయి. ఐపీఎల్లో వరుసగా 2 సార్లు విజేతగా నిలిచిన మూడో జట్టుగా బెంగళూరు ఆర్సీబీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. సమిష్ట ప్రదర్శనలో సత్తా చాటిన ఆర్సీబీ ఐపీఎల్ 2026 టైటిల్ను గెలుచుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్లతో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన గుజరాత్ 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతులు 50 నాటౌట్ 5 4లో అర్ధ సెంచరీ సాధించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లో రషీద్ సలాం 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బెంగళూరు 18 ఓవర్లో 5 వికెట్లకు 121 పరుగులు చేసి గెలిచింది. విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 75 నాటౌట్ 9 4 3 6లు చెలరేగిపోగా వెంకటేష్ అయ్యర్ 16 బంతులు 32 4 4 2 6లు ధాటిగా ఆడాడు. టపటప ప్రతి సీజన్లో జట్టు బ్యాటింగ్ భారం మోస్తూ 3 ప్రధాన బ్యాటర్లు తొందరగా వెనుదిరగడంతోనే గుజరాత్ భారీ స్కోర్ ఆశలు కోల్పోయింది. శుభం గిల్ 8 బంతుల్లో 10 2 4లు, సాయి సుదర్శన్ 12 బంతుల్లో 12 2 4లు 4 పరుగుల వ్యవధిలో అవుట్ కాగా నిశాంత్ సింధు 18 బంతులు 20 3 4లు ప్రభావం చూపలేదు. పవర్ ప్లేలో జట్టు 45 పరుగులే చేసింది. క్రీజులో ఉన్నంతసేపు తడబడిన జోస్ బట్లర్ 23 బంతుల్లో 19 1 4 సహనం కోల్పోయి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ దశలో సుందర్ కొంత పట్టుదలగా నిలబడి అతను పెద్ద షాట్లు కొట్టుకోలేకపోయాడు. 4 పరుగుల వద్ద కాక్స్ క్యాచ్ అందుకున్న రీప్లేస్లో బంతి గ్రౌండ్కు తాకిందని తేలడంతో అతను బతికిపోయాడు. మరోవైపు రషీద్ ఖాన్ 6 బంతుల్లో 15 2 6లు కొన్ని పరుగులు జోడించగా తర్వాత బ్యాటర్లంతా
పూర్తిగా చేతులెత్తేశారు. ఒక దశలో వరుసగా 40 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయిన గుజరాత్ ఇన్నింగ్స్లో 13 ఓవర్ల 4వ బంతికి కానీ తొలి సిక్స్ రాలేదు. తొలి 10 ఓవర్లో 62 పరుగులు చేసి జట్టు తర్వాత 10 ఓవర్లో 92 పరుగులు రాబట్టింది. శుభారంభం. ఛేదనలో వెంకటేష్, కోహ్లీ జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్లో సిరాజ్ 5 పరుగులు ఇచ్చిన రబాడా వేసిన తర్వాత ఓవర్లో వెంకటేష్ 3 4లు 6 బాదాడు. సిరాజ్ రెండో ఓవర్లోనూ 3 బౌండరీలు రాగా రబాడా తర్వాత ఓవర్లో కోహ్లీ వరుసగా 4 4 6 4తో చెలరేగిపోయాడు. వెంకటేష్, పడికల్ 1 పరుగుల తేడాతో వెనుదిరగా పవర్ ప్లేలో జట్టు 70 పరుగులు చేసింది. ఆ తర్వాత కెప్టెన్ రజిత్ పటిదార్ 13 బంతుల 15, ఒక 4 6, కునాల్ పాండ్యా 1లను రషీద్ ఒకే ఓవర్లో అవుట్ చేసి కొంత ఒత్తిడి పెంచాడు. అయితే కోహ్లీ మాత్రం తగ్గకుండా దూసుకుపోయాడు. 25 బంతులు అతని అర్ధ సెంచరీ పూర్తయింది. టిమ్ డేవిడ్ 17 బంతులు 24, 3 4 6 కీలక పరుగులు జోడించగా విరాట్ చివరి వరకు నిలిచి జట్టును విజేతనం చేర్చాడు. 13 మంది రెండోసారి. ఆర్సీబీ వరుస టైటిల్ విజయంలో 13 మంది భాగంగా ఉన్నారు. పటిదారు, కోహ్లీ, సాల్ట్, జితేష్, డేవిడ్, సప్ల, కునాల్, షెఫర్డ్, హేజల్వుడ్, సలాం, భువనేశ్వర్, సుయస్, అభినందన్కి ఇది 2వ ట్రోఫీ. మరో 10 మంది పడికల్, కాక్స్, బెతల్, వెంకటేష్, సాత్విక్, ముగేష్, విక్కీ, వశాల్, మిన్హా, చౌహాన్, తసిలకు తొలిసారి గెలుపు ఆనందం దక్కింది. కునాల్ పాండ్యా 5వసారి. ఆల్రౌండర్ కునాల్ పాండ్యా 5 సార్లు ఐపీఎల్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా ఉండడం విశేషం. 2017, 2019, 2020లో ముంబై ఇండియన్స్ తరపున, 2025, 2026లో బెంగళూరు సభ్యుడిగా అతను ట్రోఫీని అందుకున్నాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ హేజల్వుడ్. జోస్ హేజల్వుడ్ తన టీ20 కెరీర్లో ఆరన్ టోర్నీలో ఫైనల్ మ్యాచ్లో ఆడాడు. ఒకసారి కూడా అతను ఆడిన జట్టు ఓడిపోలేదు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఈ 2 టైటిళ్లతో పాటు 2021లో చెన్నై తరపున టైటిల్ నెగ్గాడు. 2021 టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడైన అతను 2012 ఛాంపియన్స్ లీగ్ సిడ్నీ సిక్సర్, 2020లో బిగ్ బాస్ సిడ్నీ సిక్సర్ గెలిచాడు. సాల్ట్ వరుసగా 3 ఐపీఎల్. 2024లో టైటిల్ నెగ్గిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడైన పిన్ సాల్ట్ ఇప్పుడు వరుసగా 3 ఐపీఎల్ గెలుచుకున్న అరుదైన ఆటగాడిని నిలవడం విశేషం. కరుణ్ శర్మ 2016లో హైదరాబాదు, 2017లో ముంబై, 2018 చెన్నై మాత్రమే ఇలాంటి ఫిట్ నమోదు చేశాడు. హ్యాపీ బర్త్డే రజిత్ పటిదార్. ఐపీఎల్లో వరుసగా 2 టైటిల్స్ నెగ్గిన కెప్టెన్ గతంలో 2 ఉన్నారు. అయితే మిగతా 2తో పోలిస్తే నాయకుడిగా రజిత్ పటిదార్ ప్రస్థానం ఎంతో భిన్నం. 2 ట్రోఫీలు గెలిచే సమయానికి ధోని దిగ్గజ కెప్టెన్గా గుర్తింపు పొంది 2 ప్రపంచ కప్పులు కూడా అందించాడు. రోహిత్ వరుసగా 2 గెలవడానికి ముందే కెప్టెన్గా తన ఖాతాలో మరో 3 కప్పులు ఉన్నాయి. కానీ పటిదార్ భారత్ తరపున అతడి చివరి టెస్టుకు 2024లో ఏకైక వన్డేను 2023లో ఆడాడు. ఆ తర్వాత మళ్ళీ అతనికి టీమిండియా అవకాశం దక్కలేదు. గతేడాది పటిదార్ను కెప్టెన్గా ఎంపిక చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. మితభాషి, తన భావాలను పాటించలేని అతను సారథిగా ఏం చేస్తాడని భావించారు. ద్రావిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరీ, కోహ్లీ లాంటి దిగ్గజాల వల్ల సాధ్యం కాని భారం అతనిపై మోపినట్టు అనిపించింది. దాదాపు 2 ఏళ్ల క్రితం మొదటిసారి పటిదార్ను కెప్టెన్గా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆర్సీబీ డైరెక్టర్ బొబాట్ కోచ్ ఫ్లవర్ చిన్నపాటి ఇంటర్వ్యూ చేశారు. జట్టు పరిస్థితి బాగుపరిచేందుకు కెప్టెన్గా ఏమి సూచిస్తావని అడిగారు. టీం వాతావరణం, నమ్మకం ముందుని నడిపించాలంటే రొటీన్ మాటలు అతను చెప్పలేదు. పదునైన పేసు బౌలింగ్ బృందం కావాలి అని ఒకే ఒక మాటతో ముగించాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్గా మధ్యప్రదేశ్ నడిపించిన తీరు చూసి కోహ్లీ అనుమతితో వెంటనే పటిదార్ను కెప్టెన్గా నియమించారు. స్టార్ ఆటగాడిగా గుర్తింపు లేదు, ప్రత్యేక ఆకర్షణగా ఎక్కడ కనిపించలేదు. టీం సమావేశాల్లో కూడా గలగలా మాట్లాడే అలవాటు లేదు. కానీ ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాత అతనిలోని కెప్టెన్ బయటకు వస్తాడు. ఆ తర్వాత తాను స్వేచ్ఛగా పనిచేస్తాడు, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ లక్షణాలే అతని సారథ్యంపై నమ్మకం ఉంచేందుకు కారణమయ్యాయని ఆర్సీబీ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఆటగాడిగా కూడా అతను ఒకసారిగా ఐపీఎల్ వేదికపై దూసుకురాలేదు. 2021 ఆర్సీబీ తరపున
4 మ్యాచ్లో 71 పరుగులు చేయడంతో ఆ తర్వాత ఏడాది జట్టు అతనిని వదిలేసుకుంది. అయితే గాయంతో లవ్ని తప్పుకోవడంతో అతని స్థానంలో 2022లో మళ్ళీ ఛాన్స్ దక్కగా లక్నోపై అద్భుత సెంచరీతో చాటాడు. తర్వాత సీజన్ గాయంతో దూరమైన గత ఏడాది కెప్టెన్ అసాధారణ విజయాన్ని అందించాడు. తాజా సీజన్లో బ్యాటర్గా కూడా అతను విధ్వంసం సృష్టించాడు. 14 ఇన్నింగ్స్లో 30 పరుగులు 42 సిక్స్లు సహా ఏకంగా 192.69 స్ట్రైక్ రేట్తో 501 పరుగులు నమోదు చేసి కోహ్లీ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఆదివారం ఫైనల్ ముగియగా తన 33వ పుట్టినరోజున అందుకున్న రెండో ట్రోఫీతో రజత్ పట్టిదార్ తన పేరును ప్రత్యేకంగా లెక్కించుకున్నాడు. కుర్రాడు బౌలింగ్కు సలాం. ఆర్సీబీ విజయంలో పేస్ బౌలింగ్ దళం కీలక పాత్ర పోషించింది. భువనేశ్వర్ కుమార్ 28 వికెట్లు, హెజల్వుడ్ 15 ముందుని నడిపించగా మరో కుర్రాడి పాత్ర కూడా మరోలేనిది. వివాదం కారణంగా చివరి విషయంలో యజ్దయాల్ను దూరం కావడంతో మూడో పేసర్గా సత్తా చాటాల్సిన స్థితిలో తనకు లభించిన అవకాశాన్ని అతను సమర్థవంతంగా వినియోగించుకున్నాడు. అతడే జమ్మూ కాశ్మీర్కు చెందిన రషీద్ సలాం. సీజన్లో 19 వికెట్లతో తన కెరీర్లో విజయంలో భాగమయ్యాడు. అనూహ్య మలుపుతో సాగిన కెరీర్లో అతను ఇక్కడి వరకు రాగలిగాడు. 2019లో తొలిసారి ముంబైపై తరపున ఒకే ఒక ఐపీఎల్ మ్యాచ్ ఆడి సలాం అగ్నైట్ చేశాడు. కొద్ది రోజుల్లో తప్పుడు వేషం చూపించిన కారణంగా బీసీసీఐ 2 ఏళ్ల నిషేధం విధించడంతో 2020 అండర్-19 వరల్డ్ కప్ ఆడే అవకాశం కోల్పోయాడు. అయితే ముంబై ఇండియన్స్ అండగా నిలిచిన అన్ని సౌకర్యాలతో తమ ప్రైవేట్ క్లబ్లో అతనికి 2 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కల్పించింది. 2022లో మళ్ళీ ఐపీఎల్ అవకాశం తగ్గానే కేకేఆర్ 2 మ్యాచ్లు ఆడించింది. 2023లో అతను గాయంతో ఆటకు దూరమయ్యాడు. కారు ప్రమాదం నుంచి కోలుకొని జాతీయ క్రికెట్ అకాడమీలో సాధన చేస్తూ రిషబ్ పంత్, సలాం బౌలింగ్లో పదును చూసి ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో అవకాశం కల్పించాడు. అలా 2022లో 8 మ్యాచ్లు ఆడే ఛాన్స్ లభించడంతో ఆకట్టుకున్నాడు. గతేడాది ఆర్సీబీ 6 కోట్లకు ఇతడిని తీసుకున్నప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. 2 మ్యాచ్లు అవకాశం దక్కింది, కానీ జట్టు అతనిలో మంచి భవిష్యత్తును చూసింది. దాని ఫలితం ఈసారి కనపరిచింది. కాశ్మీర్ భాషలో రషీద్ అంటే నిలకడ అని అర్థం. ఈసారి 12 మ్యాచ్లు నిలకడగా రాణించిన సలాం కీలక సమయంలో వికెట్లు తీసి జట్టు నమ్మకాన్ని నిలబెట్టాడు. ఐపీఎల్ టోర్నీ టైటిల్ను వరుసగా 2 ఏళ్లలో గెలుచుకున్న మూడో జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011లో, ముంబై ఇండియన్స్ 2019, 2020లో మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఐపీఎల్లో 2011లో ప్లేఆఫ్స్ ఫార్మాట్ మొదలయ్యాక ఇప్పటి వరకు ప్లేఆఫ్స్లోని క్వాలిఫైర్ 1 మ్యాచ్లు గెలిచి జట్టు విజేతగా నిలవడం ఇది 13వసారి కావడం విశేషం. చెన్నై 2011, 2018, 2021, 2023, కోల్కతా 2012, 2014, 2024, ముంబై 2015, 2019, 2020లో, బెంగళూరు 2025, 2026, గుజరాత్ టైటాన్స్ 2022లో జట్లు ఈ ఘనత సాధించాయి. చెన్నై 5 సార్లు, ముంబై 5 సార్లు, కోల్కతా 3 సార్లు జట్ల తర్వాత ఐపీఎల్లో టోర్నీ టైటిల్ను 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు గెలిచిన 4వ జట్టుగా బెంగళూరు నిలిచింది. ఐపీఎల్ టైటిల్ను 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు గెలిచిన 4వ కెప్టెన్ రజత్ పట్టిదార్. 2025లో పట్టిదార్ సారథ్యంలోని బెంగళూరు తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. ఈ జాబితాలో ధోని, రోహిత్ శర్మ 5 సార్లు చొప్పున, గౌతమ్ గంభీర్ 2 సార్లు ఉన్నారు. ఒకే వేదికపై 2 సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన మూడో జట్టుగా బెంగళూరు 2025లో నరేంద్ర మోదీ స్టేడియంలో బెంగళూరు టైటిల్ నెగ్గింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్, కోల్కతా ఈడెన్ గార్డెన్స్ 2013, 2015లో, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం 2017, 2019లో, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం 2012, 2024లో ఉన్నాయి. ఐపీఎల్ 19వ సీజన్ అవార్డుల వివరాలు. ఆరెంజ్ క్యాప్ అత్యధిక పరుగులు వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్. మ్యాచ్లు 16, పరుగులు 776, ప్రైజ్ మనీ 10 లక్షలు. పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లు కసిక్సో రబాడా గుజరాత్. మ్యాచ్లు 17, వికెట్లు 29, ప్రైజ్ మనీ 10 లక్షలు. ఎమర్జింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ, ప్రైజ్ మనీ 10 లక్షలు.
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ, ప్రైజ్ మనీ 50 లక్షలు. సూపర్ స్ట్రైక్ రేట్ ఆఫ్ ద సీజన్ వైభవ్ సూర్యవంశీ, స్ట్రైక్ రేటు 237.30, ప్రైజ్ మనీ టాటా కార్. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నీ మనీష్ పాండే, కోల్కతా, ప్రైజ్ మనీ 10 లక్షలు. ప్లేయర్ పే అవార్డులు పంజాబ్ కింగ్స్, అత్యధిక సిక్స్లు వైభవ్ 72 సిక్స్లు, ప్రైజ్ మనీ 10 లక్షలు. అత్యధిక ఫోర్లు సాయి సుదర్శన్ 75 ఫోర్లు, ప్రైజ్ మనీ 10 లక్షలు. గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ద సీజన్ మహమ్మద్ సిరాజ్, గుజరాత్, మొత్తం 172 డాట్స్ బాల్స్, ప్రైజ్ మనీ 10 లక్షలు. ఈ ఐపీఎల్ సీజన్లో 2026 టైటిల్ బెంగళూరు. ఎవరికెంత ప్రైజ్ మనీ అంటే ఐపీఎల్ 19వ సీజన్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 20 కోట్లు లభించాయి. రన్నప్ గుజరాత్ టైటాన్స్కు 12.50 కోట్లు దక్కాయి. హైదరాబాద్కి 7 కోట్లు, రాజస్థాన్కి 6 కోట్లు దక్కాయి. ఆర్సీబీ డబుల్ ధమాకా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్ళీ సాధించి చూపించింది. తొలి ట్రోఫీ కోసం 18 సీజన్ల పాటు ఎదురు చూసిన జట్టు వరుసగా 2వ టైటిల్ను సొంతం చేసుకుంది. గత ఏడాది ప్రదర్శన పునరావృతం చేస్తూ ఆర్సీబీ మళ్ళీ ఛాంపియన్గా నిలిచింది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో దాదాపు ఏకపక్షంగా సాగిన ఫైనల్లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్ను చిత్తు చేసింది. ముందుగా గుజరాత్ 20 ఓవర్లో 155 పరుగులకే పరిమితంగా కాగా బెంగళూరు 18 ఓవర్లో 121 పరుగులు చేసి విజేతగా నిలిచింది. విరాట్ కోహ్లీ 42 బంతులు 7 ఫోర్లు 3 సిక్స్లు 75 పరుగులతో అజేయంగా నిలిచాడు. చెన్నై, ముంబై తర్వాత వరుసగా 2వ టైటిల్ సాధించిన 3వ జట్టుగా బెంగళూరు నిలవగా ధోని, రోహిత్ల తర్వాత ఈ ఘనతను అందించిన కెప్టెన్గా రజత్ పటిదార్ చరిత్రలోకి ఎక్కాడు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.